హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో తెలంగాణలో ఉండే రైతులకి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురాబోతున్నాను. రైతులకి రైతు బంధుకు సంబంధించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7,500 రూపాయలకి రైతు బంధు ఇవ్వబోతున్నట్లయితే ఒక న్యూస్ అయితే రాబోతుంది. సో దీనికి సంబంధించిన వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా తెలంగాణలో రైతు బంధు 1 ఎకరం నుంచి 10 ఎకరాల లోపే చేయడం జరిగింది. దీనివల్ల నెక్స్ట్ ఏం జరగబోతుంది, సో దీనివల్ల జరిగే ప్రతి సమాచారం ఇప్పుడు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఇప్పుడు వచ్చిన న్యూస్ అయితే చూద్దాం. సో న్యూస్ చూసినట్లయితే తెలంగాణలో మనకి ఇప్పుడు ప్రస్తుతం అయితే రైతు బంధుకు సంబంధించి వచ్చిన న్యూస్ 1 ఎకరం నుంచి 10 ఎకరాల లోపు మాత్రమే వేయాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే ఇందులో ఎందుకు చేశారంటే ఉద్యోగులు, ప్రముఖులు, భూస్వాములు, వ్యాపారవేత్తలు ఉన్నారుగా, సో వీరందరికీ రైతు బంధు తగ్గించడం వల్ల 5,000 కాస్త 7,500 రూపాయలు అవ్వబోతుంది. ఎందుకంటే వీళ్ళందరికీ రైతు బంధు అనేది తీసేయడం వల్ల, అదేవిధంగా 1 నుంచి 10 ఎకరాలు అవ్వడం వల్ల ఈ యొక్క ప్లస్ పాయింట్ అయితే ఏర్పడింది. ఎందుకంటే గతంలో ఆర్థిక భారం చాలా పడేది దేని మీద, ఇదంతా స్కీమ్ ఉండడం వల్ల. ఇప్పుడైతే దీనివల్ల ఇంప్లిమెంట్ చేయడం వల్ల మరింత తగ్గుతుంది. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో భాగంగా ఇప్పుడు ఎవరైతే రైతు బంధు దీనికి సంబంధించి ఇంకొక అప్డేట్ కూడా రావడం జరిగింది. 1 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా ఐటీ పేయర్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ పేర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కట్ చేయాలన్న యోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే పరిపూర్ణంగా ఇది రైతు బీమా, రైతు బంధుకు సంబంధించి ఏదైనా ఇచ్చే స్కీమ్ రైతులకు ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా ఉండాలి. ఆల్రెడీ ఎర్నింగ్ పర్సన్స్కి అయితే ఇవ్వడం కూడా వృధా అని చెప్పేసి అయితే భావిస్తున్నారు. చూడాలి, ఏదేమైనా కానీ రైతు బంధు అయితే దీనికి సంబంధించి చాలా వరకు రూపకల్పన చేసి రైతులకి అందే విధంగా 100% వారికి చేకూరేలా చేయబోతున్నారు. ఏ పథకమైనా పెడితే అది ఖచ్చితంగా వాళ్ళకి మాత్రమే యూజ్ అయ్యేటట్టున్నారు. అందరికీ మళ్ళీ అదే తీసుకొచ్చే స్కీమ్ కింద కాకుండా, స్కీమ్ అంటే పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగానే తీసుకురావాలని గవర్నమెంట్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. చూద్దాం. ఓవరాల్గా అయితే ఇప్పటివరకు గమనించుకున్నట్లయితే రైతు బంధు అయితే ఖచ్చితంగా మళ్ళీ మనకి ఇప్పుడైతే క్రెడిట్ అవ్వబోతుంది. 1 నుంచి 10 ఎకరాల లోపు ఎవరైతే కలిగి ఉంటారో వారికి నేరుగా వారి యొక్క అకౌంట్లోకి అయితే రైతు బంధు అయితే విడుదల చేయాలని భావిస్తున్నారు. సో యాక్చువల్ ఫస్ట్ అయితే 1 నుంచి 5 ఎకరాలు అనుకున్నారు, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం 5 నుంచి 10 ఎకరాల వరకు కూడా చేయాలని భావించుతున్నారు. ఓవరాల్ వస్తే దీన్ని బట్టి నుంచి 1 నుంచి 10 ఎకరాలు చేయాలని కసరత్తులు అయితే చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మార్గదర్శకాలు కూడా జారీ చేసే ప్రయత్నం అవుతుంది. ఖచ్చితంగా మనకి గమనించుకున్నట్లయితే ఈ యొక్క 1 నుంచి 10 ఎకరాలకైతే 7,500 రూపాయలు అయితే ఇవ్వబోతున్నట్లయితే మనకి సమాచారం రావడం జరుగుతుంది. చూద్దాం. ఏదేమైనా 7,500 రూపాయలు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. 7,500 రూపాయలు మేము ఇవ్వబోతాము అని చెప్పేసి. సో వీళ్ళ లెక్క 5,000 రూపాయలు అయితే ఇవ్వము అని చెప్పి గతంలోనే ప్రకటించింది. దానికి కట్టుబడి ఉండడం కోసం కొత్త ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.